నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుంటూ వస్తున్నాం. గత 8 వీడియోల్లో మనం చిట్ట చివరిదైన వృశ్చిక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈ వీడియోలో 9వ రాశి అయిన ధనస్సు రాశి వారికి మనము గోచార ఫలితాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము పెద్ద కన్ఫ్యూజను, మీమాంసలు కలుపుకొని లేదా వేరే వాళ్ళతో ఇది చేయటం కాదు. ఇక్కడ కొంతమంది ఫలితాలు లగ్నం నుంచి కూడా చెప్తారు. అది వారు నేర్చుకున్న పద్ధతి, వారి సాధన, అలాగే వారికి వచ్చిన రిజల్ట్. సహజంగా గోచార ఫలితాలు చంద్రుడి నుంచి మాత్రమే చెప్పమని అని శాస్త్రంలో ఉన్నది. కాబట్టి చంద్రుడి నుంచే మనం తీసుకుంటాం. చంద్రుడు రాశికి ప్రమాణకం కాబట్టి రాశి ఫలితాలు మాత్రమే మనం చెప్పుకుంటాం. ఇవి గోచార ఫలితాలు కాబట్టి మనకి గ్రహ సంచారాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే మనకి ప్రతి వ్యక్తికి కూడా జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది. దాన్ని బట్టి తను మహర్దశలు అనేవి నడుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అలాగే జన్మించిన సమయాన్ని బట్టి లగ్నాలు, వాటి ఆధిపత్యాలు, దాన్ని బట్టి వారి జీవనం అనేది సాగుతూ ఉంటుంది. దాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ నడిచే మహర్దశ అంతర్దశలకు అనుసంధానం చేసుకుంటూ మాత్రమే మనం ఈ గోచార ఫలితాలని చెప్పుకోవాలి. అలాగే అన్వయించుకుని ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే దాన్ని మనము చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా మనం ఈ వీడియోలో వచ్చేటప్పటికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనస్సు రాశికి వచ్చేటప్పటికి ఇక్కడ మూల 1, 2, 3, 4 పాదాల వారు, 4 పాదాల వారు, పూర్వాషాఢ 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ 1 పాదం వారు ఇక్కడ వస్తారు, ధనస్సు రాశిలోకి వస్తారు. అలాగే వీరికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇక గ్రహ సంచారానికి వచ్చినట్టయితే మనం చూసుకున్నట్టయితే శని భగవానుడు అంతా కూడా చతుర్థంలో సంచరిస్తున్నారు. చతుర్థ శని, అర్ధాష్టమ శని అనేది వీరికి ఉన్నది. ఇంకా సంవత్సరంన్నర పైమాటగానే ఉన్నది. అలాగే గురువు సప్తమం నుంచి జూన్ 2వ తారీఖున అష్టమంలోకి తన ఉచ్చక్షేత్రంలోకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒకంతగా చూసుకుంటే రాశ్యాధిపతి గురువు కొంచెం అంటే అష్టమంలో ఉన్నప్పటికీ కొంత ఇబ్బంది లేదు అని అనుకోవచ్చు. కానీ కొంత చిన్న అనారోగ్యాలు అయితే వీరిని వెంటబెట్టే అవకాశం ఉంది, వెంటపడే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కొంత మనకి ఏదైతే గత సంవత్సరం వచ్చిన అనుకూలతలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనకి తగ్గే అవకాశం అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నది. అలాగే రాహుకేతువులు తీసుకున్నట్టయితే తృతీయం నుంచి మకరం, మనకి కుంభం నుంచి మకరం ద్వితీయ స్థానానికి రావటం అనేది జరుగుతోంది. రాహు అలాగే కేతువు భాగ్యం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి అష్టమంలో గురుకేతువులు ఇద్దరు ఉంటారు, ద్వితీయంలో రాహు ఉంటారు, అలాగే చతుర్థంలో గురువు ఉంటారు, శని ఉంటారు. కాబట్టి ఏతావాత చూసుకున్నట్టయితే ఒక 50-60% ఈ రాశి వారికి కూడా బాగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ముందు 2 నెలలు చూసుకున్నట్టయితే గురుబలం ఉన్నది. జూన్ నుంచి కొంత తగ్గినప్పటికీ, అలాగే మళ్ళీ జూన్ నుంచి డిసెంబర్ వరకు శని వక్రించి మళ్ళీ వెనక్కి రావటం, అంటే వెనక్కి రాకపోయినా మీనరాశిలోనే ఉంటారు. కాస్త కుంభ ఫలితాలు వస్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అక్టోబర్ టు డిసెంబర్ గురు అతిచారం వల్ల సింహరాశిలోకి వెళ్తారు, అక్కడ కూడా వీరికి బాగుంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కొంత గత సంవత్సరం కంటే కొంత యోగం అనేది తగ్గుతుంది, మంచి ఫలితాలు అనేవి తగ్గుతాయి. మొత్తం మీద ఒక 50-60% వీరికి మంచిగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా అని చెప్పని మనము చెప్పవచ్చు. ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. అలాగే అధికారంలో ఉన్నవారికి అంతా కూడా కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మంచి పేరు వస్తుంది. అంటే బంధుమిత్రుల స్థానంలో వాళ్ళ కుటుంబాల్లో కానివ్వండి, సర్కిల్లో కానివ్వండి మంచి ఆదరణ పెరుగుతుంది. అలాగే మీకు మీ తెలివితేటలకు గుర్తింపు అనేది వస్తుంది. మీరు చేసే పనులకు కూడా గుర్తింపు వస్తుంది. అంటే ఇంట్లో బయట కూడా కొంచెం దీనివల్ల నరఘోష కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురువు ఉచ్చక్షేత్రం కాబట్టి రాశ్యాధిపతి ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే చిన్న
ఆరోగ్య సమస్యలు కొంత వెంటాడుతూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే గురువు శని కూడా కొంత చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, కుటుంబంలో మనస్పర్ధలు, గొడవలు ఇవి అనేవి కొంత వస్తూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా కొంత సమస్యలు ఉంటాయి. అలాగే సాంఘికంగా, మానసికంగా కొంత ఉత్తేజానికి వస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించడం ద్వారా కొంత వారిలో వారు కొంచెం అంటే స్వయంగా కొంత మనం ఎక్కడి నుంచో లేకపోతే మనమే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ దాన్ని. ఎందుకంటే ఎప్పుడు అలాగే కూర్చున్నట్టయితే ఒకంత ఇబ్బందిగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఏ తర్వాత చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలుగానే మనము చెప్పవచ్చు అని చెప్పి. అష్టమంలో గురుని సంచారం వల్ల కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే పెట్టాలి. నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల కొంత ఆకస్మికంగా సడన్గా మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత దాని మూలంగా ధనం అనేది ఇక్కడ వ్యయం అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థంలో శని సంచారం వల్ల తల్లి అనారోగ్యం మీద కొంచెం మనం శ్రద్ధ పెట్టాలి. తల్లికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాగే అన్ని రంగాల వారు కూడా మంచి పుంజుకునే అవకాశం అయితే కనబడుతున్నది. మంచి అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగంలో వారికి, అకౌంట్స్ వారికి, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కానివ్వండి, సినిమాల్లో ఉన్నవారికి కానివ్వండి, అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే చతుర్థ శని వల్ల కొంచెం వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద కానివ్వండి, కారు మీద కానివ్వండి, మనము జాగ్రత్త అవసరము అని చెప్పవచ్చు. అలాగే కొన్ని మనకి రాజకీయాల్లో ఉన్నవారికి, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి కొంత అనుకూలతలు తగ్గే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. న్యాయ సంబంధమైన కోర్టు సమస్యలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత మార్పులు కూడా కనబడుతూ ఉంటాయి. స్థానచలనం కూడా వీరికి సూచిస్తున్నది. కాబట్టి ఇక్కడ గురుబలము మనము అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ ఒకంత బలం తగ్గటం, మనం ఎవరి మాట వినకపోవటము, మన మాట మనమే ఒకసారి పట్టించుకోకపోవటము ఇలా ఉంటూ ఉంటుంది. కాబట్టి కొంత దాని మీద శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు సడన్గా వచ్చే అవకాశం అనేది కనబడుతున్నది. అలాగే వ్యాపారాల్లో కొంత అనుకూలత తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు. డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్టయితే మధ్యవర్తిగా ఉండి కానివ్వండి, మనం డైరెక్ట్గా ఇచ్చి కానీ అయితే కొంత దాని మీద శ్రద్ధ పెట్టాలి. లేని పక్షంలో బాకీలు వసూలు అవ్వవు అని చెప్పని మనము చెప్పవచ్చు. కొంత ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళకి ఆ పరంగా నిత్యము కూడా దైవనామ స్మరణ చేసుకోవటం, గుడికి వెళ్ళటము, ఇవి కొంచెం ఇట్లా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ గురుబలం వచ్చి ఒకంత రాకపోవటం అలా ఉన్నది కాబట్టి వెళ్తూ కొంచెం ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. అలాగే ద్వితీయంలోకి రాహు రావటం, అష్టమంలో కేతు వెళ్ళటం కూడా కొంత ఆకస్మికంగా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఒకంత బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, భార్యతో కొంచెం విభేదాలు, కొంచెం దూరము, కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వివాహం కుదిరి ఆగిపోవటము ఇట్లాంటివి కూడా కొంత జరిగే అవకాశం ఉంటుంది రాహు వల్ల అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పవచ్చు. ఒకంత ఆకస్మికంగా లాభాలు కానీ నష్టాలు కానీ రెండూ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కేతు అష్టమంలో సంచరిస్తున్నారు, కాకపోతే అక్కడ గురువుతో ఉన్నారు కాబట్టి ఒకంత మంచే జరుగుతుంది. ఆకస్మిక లాభాలు, ధనము అనుకోనిది వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త అవసరము అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీరికి ఉన్న ఆలోచన సరళి, గురు భగవానుడు రాశ్యాధిపతి కాబట్టి దాని నుంచి బయటపడతారు. ఆ తెలివితేటలు ఉపయోగించుకుని కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అలాగే శని చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఉపాధి ఉంటుంది. ఇల్లు అమ్మటం, కొనటం ఇలాంటి వారికి కూడా మంచి జరుగుతుంది. దానిలో లాభాలు అనేవి వీరు పొందుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్టే అలాగే విద్యార్థులకు కూడా కొంచెం కష్టం మీద
ఉత్తీర్ణత సాధిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వివాహ జీవితం కూడా బాగుంటుంది, సంతోషకరంగా ఉంటుంది. వివాహం అయిన వారికి, కొంత వివాహం కావాల్సిన వారికి జూన్ వరకు గురుబలం ఉన్నది. తర్వాత మళ్ళీ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో వీరికి కుదిరే అవకాశం ఉన్నది. వివాహాలు కూడా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి జీవితం అంతా కూడా సాఫీగా సాగుతూ ఉంటుంది. కుటుంబంతో, పిల్లలతో సంతోషంగా ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా తమ తోటి వారితో, తమ కింది వారితో, అందరితో కూడా మంచిగా ఉంటూ వీరు సహజంగా కొంచెం పెడసరిగా బాణం పెట్టినట్టు కొట్టినట్టు ఉంటుంది మాట, కానీ మంచిగా ఉంటారు. కాబట్టి వీరితో ఇబ్బంది లేదు, వీరి చుట్టుపక్కల వారితో కూడా ఇబ్బంది లేదు. చక్కగా జీవనం అనేది వీరికి సాగుతూ ఉంటుంది. కొంచెం శని భగవానుడికి మాస శివరాత్రి రోజు కాస్త శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. నిత్యము కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకుంటూ ఉండటం, తమకు దాన్ని నడిచే మహర్దశ అంతర్దశలకు పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదా తమ ఇష్ట దేవతారాధన, తమ కుల దేవతారాధన అనేది ఎంతైనా ముఖ్యం. కాబట్టి వాటిని విస్మరించరాదు. వాటిని విస్మరించి మనం ఎన్ని చేసుకున్నా, ఎంత హట్టహాసంగా చేసినా కూడా అవి మనకి ఫలితం ఇవ్వవు. కాబట్టి వాటిని విస్మరించకుండా వాటిని మనం పట్టుకొని ప్రార్థించుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. సర్వే జన సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.